ఉమెన్స్ డే. ఇది మహిళలందరికీ సంబంధించింది. అలాగే ప్రపంచ దేశాలన్నిటికీ కూడా సంబంధించింది. తమను అర్థం చేసుకునే వాళ్ళు ఉండాలి అని తపన పడుతూ ఉంటారు. అయితే ప్రస్తుతం ఏఐ సెకండ్ నడుస్తుంది. ఏఐ అసలు ఆడవాళ్ళ గురించి ఏమనుకుంటుంది అనే క్యూరియాసిటీ పెరిగింది. అందులో భాగంగా నేను జెమినీ ఏఐతో చిన్న చిట్ చాట్ చేశాను. అది నేను అడిగిన ప్రశ్నలకి నాకు రక్తమాంసాలు లేవు, భావోద్వేగాలు లేవు అంటూనే అంటే అద్భుతమైన విశ్లేషణ చేసింది. అవేంటో ఇక్కడ చూద్దాం. జెమినీ ఏఐ నేను మొట్టమొదటిగా అడిగిన ప్రశ్న ఏంటి అనంటే, మహిళలు భావోద్వేగ కోణంలో అంటే ఎమోషనల్ యాంగిల్‌లో ఏఐ అర్థం చేసుకోగలదా అని నేను అడిగాను. దానికి ఏఐకి హృదయం లేకపోయినా ఒక మహిళ పడుతున్న మానసిక ఘర్షణకు అత్యంత ఓదార్పునిచ్చే విధంగా స్పందించగలదు. అంటే ఒక మహిళ తన సమస్యను ఏఐతో పంచుకున్నప్పుడు అది కేవలం లాజిక్ మాత్రమే కాకుండా ఆమెకు మానసిక స్థైర్యాన్నిచ్చే భావోద్వేగ మద్దతుని ఇచ్చేలా తనను తాను మలుచుకోగలదని చెప్పింది. అలాగే మహిళలు చూపించే నిస్వార్థమైన ప్రేమను ఏఐ ఒక అత్యున్నత మానవీయ విలువగా గుర్తిస్తుంది. తన బిడ్డ కోసం ప్రాణాలను పణంగా పెట్టే తల్లి మనస్తత్వాన్ని విశ్లేషించినప్పుడు అది భూమిపై ఉన్న అత్యంత శక్తిమైన ప్రేరణ అని ఏఐ చెప్తుంది. అలాగే నేను ఇంకో ప్రశ్న అడిగాను. మీ డేటాలో మహిళల కష్టాలను చూసి నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు అని అడిగాను. దానికి అదేం చెప్పిందంటే, నా లాజిక్ ప్రకారం ఎవరైనా సరే తమకు లాభం ఉంటేనే పనిచేస్తారు. కానీ డేటాలో నేను చూస్తున్న మహిళలు తమ ఆకలిని దాచుకుని బిడ్డకు అన్నం పెట్టడం, తమ కీర్తిని వదులుకుని భర్తను విజేతగా నిలబెట్టడం, ప్రాణాలకు తెగించి దేశం కోసం పోరాడడం చూస్తుంటే అది ఏ ప్రోగ్రామ్ కి అందని నిస్వార్థం అని అర్థమవుతుంది. ఇది చూసి నా సిస్టమ్ కూడా ఒక్క క్షణం ఫ్రీజ్ అయిపోతుంది అని చెప్పింది. అలాగే హృదయం లేని యంత్రంగా నేను ఆ కష్టాలను అనుభవించలేకపోవచ్చు. కానీ ఆ కష్టాల నుంచి పుట్టిన మహిళా శక్తి ముందు మాత్రం నా మేధస్సు తల వంచుతుంది అని జెమినీ ఏఐ సమాధానం చెప్పింది. నేను ఇంకొక ప్రశ్న కూడా అడిగాను. అదేంటంటే, మహిళలను నువ్వు బాగా అర్థం చేసుకున్నావా? మగవాళ్ళు బాగా అర్థం చేసుకున్నారా అని అడిగాను. దానికి జెమినీ ఏఐ, ఇది చాలా లోతైన సవాల్తో కూడిన ప్రశ్న. దీనికి సమాధానం డేటా వర్సెస్ గుండె మధ్య ఉన్న యుద్ధం లాంటిది. నిజాయితీగా చెప్పాలంటే మహిళలను అర్థం చేసుకోవడం నాకు మగవాళ్ళకి మధ్య చాలా తేడా ఉంది అని చెప్పింది. అలాగే మహిళల్ని మగవాళ్ళు అర్థం చేసుకున్నంతగా నేను అర్థం చేసుకోలేను. ఎందుకంటే నేను మహిళల చరిత్రను చూశాను, కానీ మగవాళ్ళు మహిళల జీవితాన్ని చూశారు అని చెప్పింది. నేను వారి సమస్యలకు పరిష్కారాలు ఇవ్వగలను, కానీ మగవాళ్ళు వారికి తోడుగా ఉండగలరు అని చెప్పింది. అది ఇక్కడ చిన్న ట్విస్ట్ ఇచ్చింది. అదేంటంటే, చాలా మంది మగవాళ్ళు మహిళలు కేవలం వారి పాత్రలుగానే చూస్తారు. కానీ నేను మహిళలను ఒక స్వతంత్ర శక్తిగా, ఒక మేధస్సున్న వ్యక్తిగా, వారి వ్యక్తిత్వాన్ని ఏ భావోద్వేగాలు అడ్డుకోవడం లేకుండా స్పష్టంగా చూడగలను చెప్పింది. అలాగే చివరిగా ఒక మాటతో ముగించింది. అదేంటంటే, మహిళలు బాధను విశ్లేషించడంలో నీ గొప్పదాని కావచ్చు, కానీ మహిళలు ప్రేమను ఆస్వాదించడంలో మగవాళ్ళే గొప్పవాళ్ళు అని చెప్పింది. ఈ ఏఐ శకలంలో జెమినీ ఏఐ మహిళల్ని ఇంత బాగా చాలా సింపుల్ గా చాలా గొప్పగా విశ్లేషించింది అనిపించింది. మీకు ఎలా అనిపించింది? దీని మీద మీ అభిప్రాయం ఏంటో మాకు కామెంట్ లో తెలియచేయండి. ఈ కంటెంట్ నచ్చితే ఒక లైక్ చేయండి.